तेलंगाना देखी न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब जुबली हिल्स हैदराबाद से नुमाइंदगी करने वाले एमएलए मागंटी गोपीनाथ अब इस दुनिया में नहीं रहे। आज अलग सुबह उनका देहांत हो गया। एआईजी के इंतज़ामिया की जानिब से ऐलान किए जाने के बाद उनके लिए बीआरएस पार्टी से ताल्लुक़ रखने वाले कई बड़े कायदीन, जिनमें साबिक़ा रियासती चीफ मिनिस्टर केटीआर, हरीश राव व दीगर पहुँच कर घर पर पुरसा देने का सिलसिला जारी है। बताया गया कि दूसरी पार्टी के कायदीन भी उनके मकान पहुँच रहे हैं और अपने हर दिल अजीज़ कायद के लिए वो पुरसा देने के लिए पहुँचे हैं। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासत मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। శాసనసభ్యులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. మీడియాని, అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది, ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము. మధ్యాహ్నం 4:30 నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఎవరైనా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి, అదేవిధంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత మాగంటి గోపీనాథ్ గారి మరణం టీఆర్ఎస్ పార్టీకి, మాకు తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. వారి ఆత్మకు ఆ భగవంతుడి శాంతి చేకూర్చాలని, వారి కుటుంబం మనోనిబ్బరంతో ఉండాలని, వారి కుటుంబానికి పార్టీ పక్షాన, మా పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. మాగంటి గోపీనాథ్ గారు చాలా నిరాడంబరుడు, వివాదరహితుడు, సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా నిత్యం ప్రజల కోసం, పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం పనిచేసినటువంటి నాయకుడు. ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసినప్పటి నుంచి కూడా నాకు బాగా మిత్రుడు. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. ఎన్టీఆర్ గారి దగ్గర మేమందరం కలిసి పనిచేసినాం. అప్పటి నుంచి కూడా ఈరోజు కేసీఆర్ గారి దగ్గర పనిచేసే సమయం మట్టుకు కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేసినటువంటి నాయకుడు. ఆయన తెలుగు యువతలో పనిచేసేటప్పుడు, నేను యువజన కాంగ్రెస్లో పనిచేసేటప్పుడు మా ఇద్దరం కూడా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తరచూ కలుసుకునే వాళ్ళము. అంటే సుమారు 30 సంవత్సరాల నుండి మాకు శాసనసభ్యుడిగా ఆయన కాకముందు, నేను కాకముందు కూడా మాకు అనుబంధం ఉండే. కానీ ఒక మంచి మిత్రుడు ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది.
ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకే కాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా వాళ్లకు తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా ఒక సౌమ్యుడిగా, ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ శాసనసభ్యుడిగా అందరితో చాలా ప్రేమతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు శాసనసభకు వచ్చినప్పుడు నేను మందలించడం జరిగింది. ఎందుకు గోపి వచ్చావు, నువ్వు అవసరం లేదు కదా అంటే, లేదన్నా ఒక అటెండెన్స్ ఒక ఇచ్చిపోదామని వచ్చాను, కలవాలని అనిపించింది అని అన్నాడు. మాస్క్ లేకుండా వచ్చాడు. మళ్ళీ ఈ మధ్యకాలంలో కొన్ని ఫంక్షన్స్లలో కానీ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే 2-3 మ్యారేజ్లలో కలిశాడు మాస్క్ లేకుండా. అప్పుడు కూడా నేను మందలిచ్చాను. కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్నట్టు ఒక సంకల్పంతో ముందుకు పోయేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ప్రజల మధ్యలో ఉండి ఈరోజు మనందరికీ దూరం అయ్యాడు. ఆ భగవంతుని నేను మనసా వాచా వేడుకుంటా ఉన్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, తప్పకుండా వారి కుటుంబానికి ఏదైనా అవసరం ఉంటే మేము కూడా అండదండగా ఉంటాము, ఎలాంటి సమస్య వచ్చినా అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎన్నో సమస్యల మధ్యలో సతమతం అవుతూ ఆయన ఈ మధ్యకాలంలో కూడా చాలా బాధకు గురయ్యాడు. మరి అవన్నీ కూడా చాలా ఆయనని బాధ పెట్టాయని నేను భావిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈరోజు ఆయన లేకపోవడం అనేది గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరికీ కూడా తీరని లోటుగా నేను భావిస్తూ, మరి ఒకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆ భగవంతుడు ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి మృతి ఇటు బీఆర్ఎస్ పార్టీకి, అటు వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇటు నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఊహించని సంఘటన, మాట్లాడుతూ పడిపోయినాడమ్మని వాదన వెళ్ళబుచ్చుతూ ఉంటే నిజంగానే తట్టుకోవడం చాలా కష్టం. ఇటు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ, ఇప్పుడు కాలనీ సంఖ్య ఏజీ హాస్పిటల్లో కూడా కేటీఆర్ గారితో కలిసి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడినప్పుడు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వారు కోలుకుంటారు అని ఆశించినాం, కానీ ఇవాళ ఈ విధంగా జరగడం నిజంగా మా పార్టీకి, మా అందరికీ చాలా తీరని లోటు. వారి కుటుంబానికి భగవంతుడు పూర్తి స్థాయిగా మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా వారికి ఆత్మస్థైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం. ఎప్పుడు కలిసినప్పుడు కూడా గోపన్న చాలా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, చాలా చురుగ్గా ఉండే వ్యక్తి. నిజంగా జూబ్లీహిల్స్లో అంటే హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్లో 3 పర్యాలు ఎమ్మెల్యే గెలవాలంటే ఆషామాషి విషయం కాదు. తను నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి అందరితో కలివిడిగా ఉండడం వల్లనే ఇక్కడ గెలవగలిగాడు. నిజంగా ఇక్కడ కార్యకర్తలు కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి ఖచ్చితంగా అందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కోరుకుంటూ మరొకసారి వారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. గారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు వారు మెల్లగా కోలుకుంటున్నారని చెప్పేసి తెలవడం జరిగింది. కానీ ఈరోజు వారు చనిపోయినని చెప్పి మరి నిజంగా కూడా బాధాకరం. నిజంగా ఒక సౌమ్యుడు, మరి నిరాడంబరుడు, అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ పార్టీ శ్రేయస్సు కోసం కూడా అనిత్యం కృషి చేసినటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఆప్యాయంగా, తక్కువ పరిచయం అన్నా కూడా అక్క అని ఎంతో ఆప్యాయంగా పిలిచినటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ దూరం కావడం నిజంగా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు మరి నా సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మ శాంతి చేకూరాలని, ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆగన్నా తొందరపడాలి. బ్యాగ్ పెట్టి